వెనుజులా వేడెక్కింది. రాజకీయ ఉద్యమాలతో దేశమంతా రణరంగాన్ని తలపిస్తోంది. అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 100 రోజులుగా సాగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా మారుతున్నాయే తప్ప అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో వెనుజులా గత 2 ఏళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫలితంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతూ ఉన్నాయి. ప్రభుత్వం గద్దె దిగాలి అంటూ పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు మిన్నంటాయి. చావేజ్ కలలు కన్న వెనుజులా కాస్త అల్లాకల్లోలంగా మారిపోయింది. పాలకుల పట్ల ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. జనం చేతిలో చిల్లి గవ్వలేక లూటీలు, దోపిడీలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతకీ వెనుజులా ప్రజలు ఎందుకింత ఉగ్రరూపం దాల్చారు? పరిస్థితి మళ్లీ అదుపులోకి రావాలంటే ఏం చేయాలి? వంద రోజులుగా నిప్పుల కొలిమిలా వెనుజులా. అధ్యక్షుడు తప్పుకోవాలంటూ రోడ్డెక్కిన జనం. 100 మందికి పైగా ఆందోళనకారులు మృతి. అపార చమురు నిక్షేపాలు, విస్తారమైన జీవ వైవిధ్యానికి ఆలవాలమైన వెనుజులా ఒక్కసారిగా అగ్నిగుండంలా మారింది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకతాటిపై నిలిచింది. సామ్యవాద ప్రజాస్వామ్య వెనుజులా నిర్మాణానికి కలలుగన్న చావేజ్ వారసుడిగా పగ్గాలు చేపట్టిన నికోలస్ మదురో తప్పుకోవాల్సిందేనని అంతా రోడ్డెక్కారు. 100 రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది. ఇందులో ఎక్కువ శాతం కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులే ఉన్నారు. చమురు ధరల పతనంతో మొదలైన వెనుజులా సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రజల్ని బికారులుగా మార్చింది. క్రమంగా అది అధ్యక్షుడి వ్యతిరేక ఉద్యమంగా రూపుదిద్దుకుని దేశంలో అల్లకల్లోల పరిస్థితులకు దారితీసేలా చేసింది. లాటిన్ అమెరికా దేశాల్లో వెనుజులాకు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో సంభవించిన విప్లవోద్యమ పరిణామాల్లో వెనుజులా ప్రయోగం ఒక దిశను నిర్దేశించింది. ఫిడెల్ కాస్ట్రో, సద్దాం హుసేన్, గడాఫీ వంటి వారు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో అగ్రభాగాన ఉండేవారు. సోవియట్ యూనియన్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అగ్రరాజ్యంగా అమెరికా సామ్రాజ్యవాదంతో దూసుకుపోయింది. ఈ క్రమంలో హ్యూగో చావేజ్ మాత్రం వారి ఆధిపత్యాన్ని, అభివృద్ధి నమూనాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికాను శాయశక్తులా అడ్డుకుని ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. సాంప్రదాయకమైన సైనిక తిరుగుబాటుకి, సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వాస్తవానికి వెనుజులా అత్యధిక కాలం పాటు సైనిక నిరంకుశ పాలనలో కొనసాగింది. చావేజ్ ఆ స్థితిగతులు మార్చి తనదైన శైలిలో సరైన విప్లవ పంథాను అనుసరించే విజయాన్ని సాధించారు. అతి స్వల్ప కాలంలోనే వెనుజులాను ప్రపంచ పటం మీదికి చేర్చి ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికాడు. వెనిజులాలో అమెరికా పెత్తనానికి స్వస్తి పలికి సోషలిజానికి పట్టం కట్టిన ఘనత చావేజ్దేనని చెప్పాలి. ఆయన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. భూ సంస్కరణల అమలుతో గ్రామీణ పేదల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టారు. వెనిజులాకు 80% ఆదాయమిస్తున్న చమురు రంగాన్ని జాతీయం చేశారు. అలా సమకూరిన ఆదాయాన్ని విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసి ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు కృషి చేశారు. చావేజ్ హయాంలో వెనిజులాలో మొత్తం 30 లక్షల హెక్టార్లను భూమి లేని వారికి పంచిపెట్టారు. అధికారానికి వచ్చిన 6 ఏళ్లలోనే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించారు. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ లెక్కల ప్రకారం లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో అన్నిటికంటే అభివృద్ధి చెందిన దేశం వెనిజులాయే. ప్రపంచ సంతోషపు సూచిక ప్రకారం 9వ స్థానంలో ఉన్న వెనిజులా లాటిన్ అమెరికాలో 2వ స్థానంలో ఉన్నది. గ్లామర్ యవనికపైన వెనిజులా తనదైన ముద్ర వేసింది. ప్రపంచ సుందరి పోటీల్లో ఎక్కువ శాతం ఆ దేశ భామలే కిరీటాన్ని దక్కించుకునేవారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడి కన్నుమూసిన హ్యూగో చావేజ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్వహించిన ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి అధికార పగ్గాల్ని స్వీకరించారు. చావేజ్ నేతృత్వంలో పనిచేసిన ముఖ్య నేతలందరికీ కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించారు. చావేజ్ తరహాలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించడంలో ఏనాడూ వెనక్కి తగ్గలేదు. అమెరికా జాతీయ భద్రతా సంస్థ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్కు ఆశ్రయమిస్తామని ప్రకటించారు.
IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పెత్తనాన్ని నియంత్రించే చర్యలు, అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా వివిధ భావసారూప్య దేశాల కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఇంతవరకు బానే ఉన్న 2014లో దారుణంగా పడిపోయిన చమురు ధరలు వెనిజులా ఆర్థిక నావను నిండా ముంచాయి. చమురు ఎగుమతులే ఆధారంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. సర్కారు ఖజానా నిండుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం అసాధ్యంగా మారింది. చమురు సంక్షోభంతో ఒకప్పుడు $100కు పైగా ఉన్న బ్యారెల్ ధర సగానికి పడిపోవడంతో వెనిజులా ఎగుమతుల ఆదాయం ఒక్కసారిగా క్షీణించింది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది వెనిజులా ఆర్థిక వృద్ధి రేటు 11.3% పడిపోయింది. ద్రవ్యోల్బణం చుక్కల్ని తాకింది. ఈ ఏడాది అది 720% చేరుకుంది. మరో అంచనా ప్రకారం అది 808% పైనే. ప్రపంచంలోనే ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం వెనిజులాలో మాత్రమే ఉంది. La razón por la cual hemos avanzado tanto y hoy podemos decir que tenemos a Nicolás Maduro en el punto más débil de su historia. Así que quiero que ustedes se aplaudan a ustedes mismos porque estos 100 días de resistencia han sido gracias a ustedes y a este bravo pueblo. Y particularmente quiero que aplaudan a los jóvenes de Venezuela que han estado al frente de todas estas movilizaciones asumiendo en carne propia y poniendo en riesgo su vida para luchar por la libertad. ఓవైపు ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండగా అధ్యక్షుడు మదురో గతేడాది తీసుకున్న నిర్ణయం పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టింది. దేశంలో అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటు రద్దు చేస్తున్నట్లు అత్యవసర డిక్రీ జారీ చేశారు. కొలంబియాలో భారీ ఎత్తున మాఫియా వర్గాలు ఈ నోట్లను నిల్వ చేశాయని, ఆ సమస్యని అరికట్టడానికే రద్దుబాట పట్టినట్టు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మదురో. ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న సమయంలో నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటుకు 3 సెంట్ల కంటే తక్కువ విలువ ఉంది. ఒక బర్గర్ కొనాలంటే 100 బొలివర్ నోట్లు 50 ఇవ్వాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పాత నోట్ల మార్పిడికి కేవలం 72 గంటలే వ్యవధి ఇవ్వడమో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అధ్యక్షుడి నిర్ణయం పట్ల వెనిజులా రిజర్వ్ బ్యాంక్ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉన్నపళంగా రద్దు చేయకుండా పెద్ద నోటు ముద్రించేందుకు తగినంత సమయం ఇచ్చి ఉండాల్సిందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయంతో చమురు ఎగుమతులు పడిపోయాయి. దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిండుకుంది. ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల దిగుమతి కష్టంగా మారింది. అధ్యక్షుడి తీరు నిరసిస్తూ వెనిజులాలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మిరాండాలోని పాఠశాలల్లో కొన్నాళ్లు ఆహార అత్యయిక స్థితిని ప్రకటించారు. కేంద్రంలోని సోషలిస్టు ప్రభుత్వ తీరు ఎండగడుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విపక్ష పార్టీల కూటమి ప్రకటించింది. దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి వామపక్ష సోషలిస్టు ప్రభుత్వమే కారణమని నికోలస్ గద్దె దిగాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రజలకు సరిపడా ఆహారం దేశంలో లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పెద్ద పెద్ద నగరాల్లోని షాపింగ్ మాల్స్ పై జనం విరుచుకుపడి దోచుకున్నారు. ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపిస్తోందని, ఆహారం కొనడానికి డబ్బులు లేవని సాధారణ జనం వాపోయారు. దేశంలో ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే తమ చిన్నారుల్ని అమ్ముకునేందుకు కూడా వెనుకాడలేదు. ఆకలితో చనిపోవడమో లేక వ్యభిచారిగా మారడం కంటే డబ్బున్న వాళ్లకు ఇవ్వడం మేలన్న నిర్ణయానికి వారు రావడం కంటతడి పెట్టించక మానదు. Basura de quienes han secuestrado la Constitución y quienes han secuestrado los derechos y quienes han secuestrado la libertad del pueblo venezolano. Esto es lo que significa para nosotros la sentencia del Tribunal Constitucional. ప్రస్తుత సంక్షోభంలో వెనిజులా సైన్యానికి కూడా భాగముంది. మదురో కేబినెట్లో ఉన్న 32 మంది మంత్రుల్లో 11 మంది మాజీ సైనికాధికారులే. దేశంలో చమురు ఉత్పత్తు కంపెనీలు, ఆహార ఉత్పత్తుల సరఫరాపై వారిదే ఆధిపత్యం. టెలివిజన్ నెట్వర్క్లు, బ్యాంకింగ్ రంగాన్ని కూడా ఈ మాజీలే శాసిస్తున్నారు. అంతేకాదు మదురోకు షరతుల్లేని మద్దతు ప్రకటించారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులతో వారంతా పునరాలోచనలో పడ్డారు. 2015 స్థానిక ఎన్నికల్లో దక్కిన విజయంతో విపక్షాలు మదురో పాలనపై రెఫరెండానికి డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఏకంగా ముందస్తు ఎన్నికల కోసం పట్టుబడుతున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు 2018లో జరుగుతాయని మదురో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న హింసాత్మక ఆందోళనలు తనపై ఒత్తిడి తేలేవని ఆయన వ్యాఖ్యానించారు. Y espero, así lo digo, Dios santo, ilumina mi mente y mi corazón, y lo digo a tu nombre, Dios,
oh Cristo Redentor, ojalá esta medida de la Comisión de la Verdad, Justicia y Paz y del Tribunal Supremo de Justicia sea entendida y el señor LL, después de casi 4 años en Ramo Verde, lance un mensaje de rectificación y de paz, porque el país quiere paz. ¡Ojalá! వాస్తవానికి వెనిజులాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు గతేడాది జనవరిలోనే బీజం పడింది. జాతీయ అసెంబ్లీపై విపక్ష పార్టీల కూటమి పట్టు బిగించడం అధికార పక్షాన్ని ఎరకాటంలో పడేసింది. 17 ఏళ్లుగా సాగుతున్న చావెజ్ పార్టీపై వారు ఆధిపత్యం సాధించారు. ఈ క్రమంలోనే వెనిజులా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పార్లమెంట్ అధికారాలకు కత్తెరవేస్తూ ఆదేశాలు జారీ చేయడం వివాదాలకు తావిచ్చింది. అదేడాది మార్చిలో సుప్రీంకోర్టు మళ్లీ పార్లమెంట్కు కొన్ని అధికారాలు దాఖలు పరిచింది. ఈ వ్యవహారంతో విపక్షాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అన్ని ఏకతాటిపైకొచ్చాయి. క్రమంగా ఈ విభేదాలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే విధంగా పరిణమించాయి. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ చేసేలా మారాయి. అంతేకాదు అటార్నీ జనరల్ లూసా ఓర్టేగా కూడా ప్రభుత్వ నిర్ణయాల పట్ల ధిక్కార స్వరం వినిపించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని నిర్వీర్యం చేయడం సరికాదని ఆమె గళం వినిపించారు. Lo que el Tribunal Supremo de Justicia hizo con la Asamblea Nacional, ahora lo quiere hacer con el Ministerio Público. Es decir, continuamos en presencia de la ruptura del orden constitucional. Se sigue violando la Constitución y se sigue desmantelando el Estado. మదురో అనాలోచిత నిర్ణయాలతో ప్రజల్లో తిరుగుబాటు మరింత తీవ్ర రూపు దాల్చింది. వెనిజులా సుప్రీంకోర్టు భవనంపై ఆందోళనకారులు హెలికాప్టర్తో 2 గ్రెనేడ్లతో విసిరారు. ఈ ఘటనను మదురో ఉగ్రదాడిగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు భవనాన్ని రక్షించేందుకు మొత్తం సైనిక దళాల్ని రంగంలోకి దించారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా మద్దతుతో కొనసాగుతున్న కుట్రలు విజయవంతం కాబోవని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజల నిరసన ధాటికి దిగొచ్చిన మదురో 3 ఏళ్లకు పైగా జైల్లో మగ్గుతున్న వెనిజులా ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్ను గృహ నిర్బంధానికి మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయానికి అనుమతిచ్చినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. No han despojado al Parlamento de sus funciones, así como tampoco lo han disuelto o anulado, y reconoce la inmunidad parlamentaria como una garantía de la función legislativa, con las limitaciones que establece el texto constitucional. Es solo responsabilidad del órgano legislativo reasumir el válido ejercicio legal y legítimo de sus competencias constitucionales, al acatar las decisiones del Poder Judicial y someterse al Estado de Derecho. ఏదేమైనా వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రస్తుతం పులి మీద స్వారీ చేస్తున్నాడనే చెప్పాలి. ప్రజల్లో తీవ్ర స్థాయిలో గూడు కట్టుకున్న నిరసన జ్వాలలు తగ్గించాలంటే వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలి. అది జరగాలంటే చమురు ఎగుమతుల ఆదాయం మెరుగుపడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అత్యాశ అవుతుంది. అందుకే ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలి. తనకు మద్దతిస్తున్న దేశాల సాయంతో మళ్లీ సాధారణ పరిస్థితులు పాదుకొల్పేందుకు చర్యలు చేపట్టాలి. రాజ్యాంగబద్ధమైన సంస్థల విధుల్లో జోక్యం చేసుకోకుండా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. విపక్షాలు కూడా రాజకీయాల్ని పక్కనబెట్టి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు నిర్మాణాత్మకంగా సహకరించాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది. దేశం మళ్లీ గాడిన పడుతుంది. లేకపోతే పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.